2026లో మిథున రాశికి ఎలా ఉండబోతుందో చూద్దాం రండి. మీకు వన్ లైన్లో చెప్పాలంటే మిథున రాశి ఓవర్ ప్రివిలేజ్డ్ ఆపర్చునిటీస్, రేర్ ఆపర్చునిటీస్, ఒక అద్భుతమైన అవకాశం, ఎవ్వరికి రాని అవకాశం మీకు రాబోతుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. రాహు 9వ ఇంట్లో, శని 10వ ఇంట్లో. రాహు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ స్థానచలనం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అమెరికాలో, ఎంఎస్లో, యుఎస్లో చేసిన వాళ్ళందరికీ వీసాలు వస్తాయి. శని 10వ ఇంట్లో, గ్యారంటీ జాబ్ రాబోతుంది. పెద్దదో చిన్నదో మీ జీవితంలో ఒక జాబ్, ఒక ఉద్యోగం అనేది రాబోతుంది. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత భార్య గురించి మాట్లాడదాం. ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి నైస్ గుడ్ లుకింగ్ వైఫ్ రాబోతుంది. తర్వాత మిథున రాశికి ఇప్పుడు మనకి ఈసారి చూసుకుంటే గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడో అక్కడ మీకు గురువు సపోర్టే చేస్తున్నాడు. సో యూ హ్యావ్ గురు బలం. గురువు బాగున్నాడు, శని బాగున్నాడు. సో నో నీడ్ టు వరీ. మీకు నేను ఇచ్చే మార్క్స్ 80%. టోటల్ గా సింపుల్ గా చెప్పాలంటే అన్ని రకాలుగా బాగుండే రాశి ఏదైనా ఉందంటే మిథున రాశి. కానీ కొంతమంది జాతకాలు బాగవు. 2026లో మిథున రాశిలో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి చిన్న చిట్కాలు. మిథున రాశి వారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవాలి. 2026లో మిథున రాశి వాళ్ళు తప్పకుండా చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు సన్ టెంపుల్కి వెళ్ళి సూర్య నమస్కారాలు చేయాలి. అలానే 2026లో మిథున రాశిలో ఆరోగ్యం ఎవరికైతే పాడైందో వాళ్ళు కంపల్సరీ మర్చిపోకుండా గురువారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఎందుకంటే గురువు మీ లగ్నంలో ఉన్నాడు. లగ్నం హెల్త్కి సంబంధించింది కాబట్టి లగ్నాన్ని రూల్ చేసేది మీకు ఈసారి దత్తాత్రేయ స్వామి కాబట్టి మర్చిపోకుండా నేను చెప్పినట్టు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ 3 పరీక్షలు చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, 3 రౌండ్స్. మీరు సన్ టెంపుల్కి వెళ్ళాలి, మీరు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. అలానే గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి గురువు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ సన్, బట్ యాజ్ గురువు ఇస్ ఇన్ యువర్ లగ్న, గురువు విల్ ప్లే ఎ వెరీ 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 ఇంపార్టెంట్ హౌస్. కుదిరితే గానుగాపురం దత్తాత్రేయ స్వామి ఇల్లు, అక్కడికి వెళ్ళి రండి. మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఈ గురు సెంటర్స్ కి మీరు వెళ్ళాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గురువు ఆశీర్వాదం తీసుకోవాలి. మీ లైఫ్ లో స్కూల్ టీచర్స్, కాలేజ్లో ఉన్న టీచర్స్ ఎవరైతే మీకు విద్య నేర్పించారో, ఎవరైనా కావచ్చు, మీకు ఏదో ఒకటి నేర్పించుంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళ కాలు మొక్కాలి. బీ హంబుల్, బీ కైండ్, బికాస్ గురు ఈజ్ ఇన్ లగ్న. గురువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ దిస్ ఇయర్. మిథున రాశి ఆల్ ఓవర్ గా బాగుంది కాబట్టి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్ ఈజ్ వెల్. సో బట్ రిమెంబర్ టు బీ కైండ్ అండ్ బీ జెంటిల్ అండ్ బీ లిటిల్ ఆన్ ద సెన్సిటివ్ సైడ్. డోంట్ బీ ఆన్ ద రఫ్ సైడ్. నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడొద్దు, గండం వస్తుంది రాశికి. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయాలంటే మంచిగా మాట్లాడండి, ధర్మంగా మాట్లాడండి, 10 మందికి సాయం చేయండి, అన్నదానాలు చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.